వీక్షకులందరికీ నమస్కారం. ప్రముఖ నటుడు, నందమూరి వంశానికి వారసుడు, హరికృష్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ నిన్న బెంగళూరులో కిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళారు. ఆయన ఇటీవల సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలు ఈ ఓపెనింగ్స్లో కూడా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్నారు. రాజకీయ వ్యాఖ్యలు కూడా చేయడం లేదు. ఎందుకంటే సినిమాల్లో మంచి కెరీర్లో ఉన్నారు కాబట్టి ఇంకా రాజకీయాల్లో రావడానికి చాలా వయసు కూడా ఉంది. దాంతో ఆయన రాజకీయాల్లో ఫ్యాన్స్ అక్కడక్కడ గొడవలు చేస్తున్నా కూడా వాళ్ళని శాంతింపజేస్తూ ఉన్నాడు. ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదు. తాజాగా బెంగళూరులో కిమ్స్ హాస్పిటల్, ప్రముఖ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళారు. ఇక బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర నుంచే రచ్చ మొదలైంది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో జూనియర్ ఎన్టీఆర్ రాగానే సీఎం జూనియర్ ఎన్టీఆర్, సీఎం జూనియర్ ఎన్టీఆర్, సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ కొంతమంది కేకలు వేశారు. అక్కడి నుంచి చిన్నగా నిదానంగా కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రారంభోత్సవంలో రచ్చ చేశారు. 500 మంది కూడా హాజరు కాని కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఇంత రచ్చ ఎందుకు జరిగింది అనే నిఘా వర్గాలు ఆరా తీసినప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే పరామర్శలకి వెళ్ళినప్పుడు సీఎం జగన్ అని నినాదాలు చేస్తూ ఉన్నారో, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరు వెళ్ళినప్పుడు నినాదాలు చేశారు. కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. జనసేన అధినేత స్పష్టంగా చెప్పారు, రాబోయే 15 సంవత్సరాల పాటు మేము కలిసే ఉంటాం. ఎవరెన్ని ఎత్తులు వేసినా, చీల్చాలనే ప్రయత్నాలు చేసినా మేము కూటమి విడిపోయే ప్రసక్తే లేదు అనే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ని జనసేన పార్టీ నుంచి, కూటమి నుంచి బయటికి తీసుకురావడం సాధ్యమయ్యే పనిగా కనిపించడం లేదు. ఇక కాపుల్ని జనసేనకు దూరం చేయాలన్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. అంబటి రాంబాబుతో చేసిన ప్రయోగం విఫలమైంది. తాజాగా మరో ఎత్తుగడ వేశారు వైసీపీ అధినేత. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాక దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. సరే, మిగతా రాష్ట్రాల్లో ఎలాగా వదిలేసినా ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్ని తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, బీజేపీకి పూర్తిగా దూరం చేసే స్కెచ్ అమలు చేస్తూ ఉన్నారు. అసలు వారసుడు జూనియర్ ఎన్టీఆరే. జూనియర్ ఎన్టీఆర్ని సీఎం చేయాలి. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ ఉప ప్రధాని, కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతూ ఉన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి బాధ్యతలు లోకేష్గా అప్పగించబోతూ ఉన్నారు. అందుకే ఉండవల్లిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతోనే లోకేష్ అందరినీ, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అందరిని పిలిచి వాళ్ళందరూ గెట్ టుగెదర్ పార్టీలు ఇస్తా ఉన్నాడు అని చెప్పేసి ప్రచారం జరుగుతూ ఉంది. ఈ సమయంలో బీహార్లో నితీష్ కుమార్ కూడా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఢిల్లీకి వెళ్లడంతో ఈ యొక్క ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఇక నారా లోకేష్ ఉగాది నాటికే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు అనే ప్రచారం ఊపందుకుంది. ఈ లీకులు ఉండవల్లి వేదికగానే రిలీజ్ చేశారని కూడా కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. అందులో నిజం ఎంత ఉందనేది తెలియాలి. అయితే నారా లోకేష్ కన్నా కూడా జూనియర్ ఎన్టీఆర్ అసలైన వారసుడు, సీఎంకి చేయాలి అంటూ బెంగళూరులో నినాదాలు చేయించిన వ్యక్తి ఎవరో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. జనసేన ఎలాగూ కూటమి నుంచి విడదీయడం సాధ్యం కాదు. కాపుల్ని జనసేనకు దూరం చేయడం, కూటమికి దూరం చేయడం సాధ్యం కావడం లేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ని తెర మీదకు తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీలోనే ఓట్లు చీల్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రిషికొండ ప్యాలెస్ నిర్మాత. అయితే ఇది ఫలించిద్దా లేదా అనేది కొద్ది రోజులు ఆగితే కానీ తెలియదు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. కెరీర్ పీక్లో ఉంది. కెరీర్ని ఎవడు నాశనం చేసుకోడు. మరో 10-15 సంవత్సరాల సినిమాలో తిరుగులేదు. అగ్ర నటుల్లో ఒకరుగా ఉన్నారు. తెలుగులో సూపర్ స్టార్గా ఉన్నారు. రాబోయే 10-15 సంవత్సరాల మార్కెట్ ఉంది. అటు సినిమాల్లోనూ, ఇటు వాణిజ్య ప్రకటనలో కూడా తిరుగులేని శక్తిగా ఉన్నాడు. అలాంటి సమయంలో ఈ బురద రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఏమాత్రం లేదు. చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇంత గొడవ జరిగినా కూడా కనీసం ఒక మాట కూడా రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. శాంతింపజేస్తూ ఉన్నాడు. అందువల్ల ఇప్పట్లో రాజకీయాల్లోకి ఆయన అడుగుపెట్టే అవకాశం లేదు. మరి 10-15 సంవత్సరాలు వైసీపీ వాళ్ళు ఈ నాటకాలు వేసినా కూడా ప్రయోజనం లేదు. జూనియర్ ఎన్టీఆర్ నేరుగా గబాల రాజకీయాల్లోకి రాకపోయినా వారి అభిమానుల్ని పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేయాలనే
వైసీపీ ఎత్తుగడలు బెడిసికొట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ బెంగళూరు పర్యటనలో సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేయించిన దాని కుట్ర వెనుక ఎవరున్నారు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.